సిటీలో ఉన్నా కూడా వాళ్ళ ప్రాణం మొత్తం కూడా మీ మీదే ఉంటుంది. ఫోన్లు చేస్తుండే, అమ్మ ఇది చేస్తున్నాము, అమ్మ అది చేస్తున్నాము అంటూ ఫోన్లు చేసి నైట్కు కంపల్సరీ రెండో ఆమె చేస్తుండే. ఈ సాయిప్రియ అనేది పొద్దుగాల లేచినప్పటి టీ తాగినప్పటి వాళ్ళ తమ్ముడు పోయినంత వరకు మళ్ళీ వచ్చిన నైట్ వరకు ఫోన్లు చేస్తూనే ఉంటుండే. అది ఏం తిన్నావు మమ్మీ మధ్యాహ్నం వస్తుండే కాలేజీకి వెళ్ళి లంచ్ అయిపోగానే మళ్ళీ చేస్తుండే. అది చేయకుంటే మళ్ళీ నేను చేస్తుంటే చేయకుంటే లేదు మా ఆంటీ ఇట్లా సాయిప్రియ లంచ్ పోయింది అంటుండ్రి, లేకపోతే వాష్కి పోయింది ఏదో ఒకటి చెప్తుండ్రి. అదన్నా చేయలే ఫోన్ మళ్ళీ అడికి పోయొచ్చిన వెంటనే మమ్మీ ఫోన్ చేసినావు అంటే లేదు బిడ్డ ఫోన్ చేయలేదు తిన్నావా అంటే తిన్నా మమ్మీ ఏమన్నా తెచ్చుకోబెట్ట బయటికి వెళ్ళి అందులో మళ్ళీ పైసలు కూడా అంత ఇది అనుకో ఆమెకు ఇచ్చిన పైసలు ఖర్చు చేయాలంటే కూడా అంత ఇది చేస్తుంటారు. ఏమి ఇంటికి పెద్ద దిక్కు మగ దిక్కు అనుకోవచ్చమ్మా. మీ పెద్ద ఆమె ఎంతమంది అభిమానులు అంటే నా పిల్లలు మగపిల్లలే అనుకున్నాను, నేను ఆడపిల్లలు అనలేను. ఏడిపోయినా కూడా మగపిల్లలు ఏది చేయని కూడా మగపిల్లలే అనుకున్నాను. నేను ఆడపిల్లలని ఒక్కసారి ఊహించుకోలేను. ఈడుకోవద్దని కూడా నేను అనలేను. ఏది చేసినా నాకు మగపిల్లల దాకానే ఉంటుండ్రి. వాళ్ళ అన్నోళ్ళతో పోటీ వాళ్ళ వదినోళ్ళతో పోటీ అంత ఇది ఉంటుండ్రి. ఐటికి మా అక్క కొడుకుల కంటే వాళ్ళ చెల్లెండి అంటే అంత ఇష్టము. ఏడికి లేకపోతే అస్సలు ఉండవు ఇట్లా వెళ్ళకుండ్రి. మొన్న యాదగిరిగుట్ట పోతామంటేనే మా అన్నోళ్ళు లేని పోవద్దు మమ్మీ అయిపోయినాకనే పోదాం అన్న ఇంకో అన్న పెళ్ళి అయినాక అట్లా చూస్తే కానీ ఏం చేయాలి. పిల్లల్ని ఒక కార్లో వేస్తుండ్రి, మాకు ఒక పెద్దవాళ్ళకంతా ఒక కార్లో వేసి దొరకపోతుండే వాళ్ళ అన్న. పిల్లలతోటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండే. వాళ్ళ పిల్లలు కూడా ఉండరు కానీ అంతకన్నా ఎక్క వీళ్ళు చెల్లెండి అదే ఊహించుకుంటుండ్రి. రాఖీ పున్నం వస్తే నలుగురు కూర్చుని పెట్టుకుని వాళ్ళ అన్నదమ్ముళ్ళు ముగ్గురు కూర్చుంటుండ్రి. కూర్చొని ఇట్లా ఒకరు స్టెప్ బై స్టెప్ కట్టించుకుంటూ పోతుండ్రి. నా ఇల్లు ఎంత కళకళ అంటుండే. ఇప్పుడు ఏమి కళకళ అంటుంది. ఇప్పుడు రాఖీ పున్నం వస్తే నా ఇంటికి ఎవరు వస్తారు, నా అన్నదమ్ముళ్ళు వస్తే వాళ్ళతో పాటు వీడు వస్తుంటే నేను ఎవరు నన్ను ఊహించుకోవాలి. నా పిల్లలు వస్తుంటే ఎంత సంతోషం, వాడు కడుతుంటే నేను ఎంత చూసుకుంటుంటే ఎంత మురిపేం ఉండే నాకు. ఇప్పుడు అట్లా నా ఇల్లే ఇదే, ఇల్లే కాలే, నా ఇల్లే ఆరే, నేను ఏం చూసుకొని ఇచ్చేయాలి.